ఖబర్దార్ ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులపై పెట్టిన కేసులు వెంటనే రైతులపై పెట్టిన కేసులు వెంటనే రైతులపై పెట్టిన కేసులు వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నీట్ గా రావాలి. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, అవినీతి పాలన, రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని మరి దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఫార్మా పేరుతో మరి వాళ్ళ భూములను లాక్కోవడమే కాకుండా వాళ్ళ మీద మరి థర్డ్ డిగ్రీ పెట్టి అక్రమ కేసులను పెట్టి వాళ్ళ మీద ఒక రాక్షస పాలన, నియంత పాలనలాగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వాళ్ళ భూములు వాళ్ళకే అప్పజెప్పాలని, ఈ దమన నీతిని ఉండొద్దని రేవంత్ రెడ్డి మరి సీఎం గారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించాలని, దళిత గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల తాతలు ముత్తాతల నుండి వాళ్ళు వాళ్ళ జీవనాధారమైనటువంటి మరి వాళ్ళ భూములను లాక్కోవద్దని, తిరిగి లాక్కోకుండా వాళ్ళు ఆ భూముల మీదనే వాళ్ళు చేసుకొని బతికే విధంగా ఉండాలని, వాళ్ళ భూములను వాళ్ళకే అప్పచెప్పాలని మరి వాళ్ళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది. కనుక ఇప్పటికైనా ఆ మహాత్ముడు మరి రేవంత్ రెడ్డి కలలోకి వచ్చి మరి ఆ రేవంత్ రెడ్డికి సరైనటువంటి ఒక బుద్ధిని కల్పించాలని, వెంటనే ఆ ఫార్మా ద్వారా మరి లాక్కున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల భూములు ఏవైతే ఉన్నాయో వెంటనే తిరిగి అప్పచెప్పాలి. థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మరి జైల్లో ఉన్నటువంటి మరి ఎవరైతే లగచర రైతులు ఉన్నారో కొంతమందికి మరి గుండెపోటు కూడా రావడం జరిగింది. వేడీలు వేసుకొని వాళ్ళొక మరి ఒక నక్సలైట్ లాగా, ఒక ద్రోహుల్లాగా ఒక రైతులను, దేశానికి అన్నం పెట్టే రైతులను వేడీలు వేసుకొని మరి హాస్పిటల్ తీసుకుపోయినటువంటి నియంత పాలన, అరాచక పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. కనుక వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకే చెందేలాగా మరి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము.